నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన వార్త మొదటి పేజీలో కరిగే వద్దకు ఖమ్మం పంచాయతీ. బట్టి పొంగులేటితో విడివిడిగా సమావేశం. అధిష్టానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్న పార్టీ అధ్యక్షుడు. ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎంపిక పంచాయతీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది. గత కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరుగుతున్నా ముఖ్య నాయకులు ఎవరికి వారు తాము సూచించిన వారికే ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండడంతో చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు సోమవారం ఉదయం బెంగళూరులో పంచాయతీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట ఇద్దరితో వేరువేరుగా, ఆ తర్వాత ఇద్దరితో కలిపి చర్చించినట్టు తెలిసింది. తొలుత బట్టి తన సతీమణికి టికెట్ ఇవ్వాలని కోరగా దానికి అంగీకరించలేదని తెలిసింది. దాంతో పొంగులేటి కుటుంబ సభ్యులు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరు సూచించినట్లు సమాచారం. ఇది ఖమ్మం జిల్లా లోక్సభ స్థానం ఎవరికి ఇవ్వాలన్న దానిపైన 3-4 పేర్లు వచ్చినాయి. 3 మంత్రుల కుటుంబ సభ్యుల మధ్య అది పంచాయతీగా ఉన్నది తేలలేదు. ఆ తేలని పంచాయతీ ఖర్గే దగ్గరికి వెళ్ళిందని ఒక్కో పత్రికలో ఓ రకంగా రాసింది. వాళ్ళ ఈనాడులో ఖర్గే వద్దకు చేరిన పంచాయతీ అని అంశాన్ని తీసుకొని హైలైట్ చేసింది ఈనాడు పత్రిక మొదటి పేజీలో. తర్వాత రాష్ట్రంలో సీట్లన్నీ గెలుస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ప్రతిష్టాత్మకం, పక్కా వ్యూహం, చురుగ్గా సామాజిక మాధ్యమాల విభాగాలు కీలకంగా వారంలో లోక్సభ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా పార్టీల కసరత్తు, క్రియాశీలకంగా ప్రత్యేక విభాగాలు అనే స్టోరీ మొదటి పేజీలో ఉన్నది. సాగర్ టెయిల్ పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రికి సవాల్ వేసిన వార్త ఉన్నది. 30న 10వ తరగతి ఫలితాలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. వీటితో పాటుగా వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్ ప్రదానం, పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కెతాబత్ సోమ్లాల్, మొత్తం 66 మందికి పద్మావతి అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనే వార్త ఉన్నది. ఇక షబాష్ గుకేష్ క్యాండిడేట్ స్టోర్ని గెలిచిన పిన్న వయస్కుడిగా తెలుగు కుర్రాడి రికార్డ్ అనే వార్త మొదటి పేజీలోని చదరంగంలో కొత్త చరిత్ర అనే సంపాదకీయం కూడా దీనిపైనే ఉన్నది. ఇక మోదీకి ఓటమి భయం, అందుకే మత చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు. ఓ వర్గానికి ఆస్తులు పంచడం అంత తేలిక, ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం, భాజపా కోసం కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు. నిజామాబాద్, ఆదిలాబాద్, అంతాయిపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అని వార్తను, ఎన్నికల ప్రచార సభ వార్తను టాప్ అంటే బ్యానర్ ఐటమ్గా తీసుకున్నది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతిలో వెంకయ్యకు పద్మ విభూషణ్ అనే వార్త ఉన్నది. ఇక 25,000 మంది టీచర్లు ఇంటికే, 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సిందే. బెంగాల్లో 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు. 15 రోజుల్లోగా నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కారుకు ఆదేశం. దర్యాప్తు కొనసాగించి 3 నెలలలో నివేదిక ఇవ్వాలని సిబిఐకి సూచన అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. అది ఉపాధ్యాయ నియామకాలలో అవకతవకలు, అక్రమాలు జరిగాయనే పిటిషన్పై విచారణ చేస్తూ వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఈ తరహా తీర్పునిచ్చింది. బీజేపీ ఖాతాలో సూరత్ అనే వార్త ఉన్నది. ఏకగ్రీవంగా ఆ పార్టీ అభ్యర్థి ఎన్నిక, కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ అనే వార్త ఉన్నది. మీ ఇల్లు నగలు అన్నీ లాక్కుంటుంది, ఆదాయం ఆస్తులపై కాంగ్రెస్ సర్వే చేస్తుంది, ఊళ్ళో ఇల్లు, నగరంలో ఫ్లాట్ ఉంటే ఒకదాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఇది మావోయిస్టు కమ్యూనిస్టు ధోరణి, కాంగ్రెస్ ఇండి కూటమి ఈ పద్ధతిని భారత్లో అమలు చేయాలని చూస్తున్నాయి, యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. హామీల అమలులో కాంగ్రెస్ బీఆర్ఎస్ విఫలం అనే వార్త, కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి వివరిస్తా అనే వార్త ఉన్నది. మల్లికార్జున ఖర్గేకి సంబంధించిన వార్త. కుంభకోణంలో కవిత కీలకం, బెయిల్ ఇవ్వొద్దు అని ఈ కేసులో ఈడీ వాదనలు రేపటికి వాయిదా వార్త ఉన్నది. వేలిముద్రలతో క్లోనింగు, 30 లక్షలు కొట్టేశారు అనే వార్తను ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో నకిలీ వేలిముద్రల రాకెట్, మంచిర్యాల కేంద్రంగా దందా అనే వార్త ఉన్నది. ఇక బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్ఐ, సోషల్ మీడియాలో వైరల్, ఏఎస్ఐ ఉమాదేవి సస్పెండ్ చేసిన సిపి అనే వార్త ఉన్నది. రేపు ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు వెళ్ళాడు. వచ్చే వారంలో 10వ తరగతి ఫలితాలు అనే వార్త ఉన్నది. ఎంతకు తగ్గని ఎండలు, నల్గొండ జిల్లా టీక్యాతాండాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నది. తెలంగాణలో అవినీతి సర్కార్ అనే వార్త. కొండ ఆస్తులు 4,490 కోట్లు,
గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి 5,705 కోట్ల రూపాయలను వాడుతున్నది. అప్పుడేట్లుగా కాంగ్రెస్లో తేలని పంచాయతీ పెండింగ్లోనే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లని గుబులు గులాబీ అనే ఒక స్టోరీ కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. మోదీకి ఓటమి భయమని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక నమస్తే తెలంగాణలో నేడు కేసీఆర్ బిగ్ డిబేట్, TV9 లైవ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత అని ఒక వార్త ఇయర్ ప్యానల్లో ఇచ్చిరుగా. వడ్లు ఎంతైనా పండించుకోండి, బోనస్ ఇచ్చి మరీ కొంట, ఇప్పుడు కాదు వచ్చే సీజన్ నుంచి అనే ఒక స్టోరీ ఉన్నది. సూరత్లో దలాల్ అనే ఒక వార్త ఉన్నది. ఏకగ్రీవం అని రైతు బంధుకే పైసలు లేవు, రుణమాఫీ చేస్తావా అని పొన్నాల కామెంట్కి సంబంధించిన వార్త. ఆగస్టు 15 దాకా సీఎంగా ఉంటావో లేదో అని ఏలేటి మనుషుడు రోజు మాట్లాడుతూ ఇవాళ మాట్లాడిన ఈ విషయం గురించి. మోదీపై ఈసీ మౌనం, ప్రధానమంత్రి విద్వేషపు వ్యాఖ్యలపై గప్చుప్, స్పందించేందుకు ఎన్నికల సంఘం నిరాకరణ, నాడు ఠాక్రేపై చర్యలు, నేడు ఏమైంది విపక్షం ప్రశ్న అనే వార్త మొదటి పేజీలో ఉన్నదిగా. కోమటిరెడ్డికే సీఎం అర్హత, రేవంత్ వ్యాఖ్యలపై సీనియర్ల మండిపాటు అనే వార్త ఉన్నది. రేవంత్ రెడ్డికి పొంగులేటి చెక్ అనే వార్త ఉన్నది. ఖమ్మం జిల్లా ఎంపీ టికెట్ సంబంధించింది. 3వ టీఎంసీ వెనుక తమిళనాడు కోసం తెలంగాణ పనమని జలాలకు సంబంధించిన ఒక స్టోరీ మొదటి పేజీలో ఇచ్చింది. ఇక ఇచ్చంపల్లి అడ్డుకుంటామని బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్త ఉన్నది. సాగర్ నీటి దోపిడీపై సర్కారు దోబూచులాట అనే మరో స్టోరీ ఉన్నది. 4 నెలల్లోనే తెలంగాణ ఆగం, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ సాగు తాగునీటి కష్టాలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది. ఇక మే 27 లేదా మే 1న దోస్త్ నోటిఫికేషన్ అనే వార్త. CUET నెట్ స్కోర్ల నార్మలైజేషన్కు స్వస్తి, ఈ ఏడాది నుంచి అమలు స్పష్టం చేసిన యూజీసీ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక ఇంటర్ ఫలితాలకు మంగళవారం అడ్డు, ఓ అధికారి సెంటిమెంట్తో రిజల్ట్ రేపటికి వాయిదా అనే వార్త ఉన్నది. ఏవరా సెంటిమెంట్ మరి. పోలీస్ అకాడమీలో రిటైర్డ్ రాజసం అనే స్టోరీ ఉన్నది. ఆగస్టు 15న రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా, మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రికి సవాలుకు సంబంధించిన వార్త ఉన్నది. ట్రాక్టర్ లోడుకు 35 కిలోల బాదుడు, కూలీల ఖర్చుకు ఒక్కో బస్తాపై 10 రూపాయలు, చెక్ ఇస్తే 100కి 2 చొప్పున కమిషన్, జనగామ జిల్లాలో మిల్లల్రా మాయాజాలం అనే వార్త కూడా ఉన్నది. ఇక సాక్షిలో దోచుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమని మోదీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. కొనసాగిన కొనుగోళ్ల జోరు అనే వార్త కూడా స్టాక్ మార్కెట్ సంబంధించి ఉన్నది. ఇక గులాబీ రథం ప్రజాపదం అనే వార్త స్టోరీ ఉన్నది. వారిది కళ్ళమంట, సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రజలు ఆదరిస్తుంటే ఓర్వలేకపోతున్నారు. నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను హైలైట్ చేసింది సాక్షి. ఇక ఆ నియామకాలు రద్దు, వెస్ట్ బెంగాల్ హైకోర్టు తీర్పుకు సంబంధించిన వార్త. అత్యాచార బాధిత బాలిక 30 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఏపీలో ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు అని. ఇక శాశ్వత రిజిస్ట్రేషన్లు షోరూంలలోనే వాడుతున్నది. మండే ఎండలు, రాష్ట్రంలో సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక ప్రజలకు కాంగ్రెస్పై నమ్మకం పోయిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక రెండో విడతలో నువ్వా నేనా, రాజస్థాన్లో ఆసక్తికరంగా ఎన్నికల పోరు, 13 లోక్సభ స్థానాలకు 26న పోలింగ్ అనే వాడుతున్నది. బరిలో గెహ్లోత్, వసుంధర కుమారులు గెలుపు, మాజీ సీఎం ఇద్దరికి ప్రతిష్టాత్మకే. కరీంనగర్లో కింగ్ ఎవర్ అనే వార్త. సర్వనాశనం నిజమే అనే స్టోరీ కూడా ఉన్నది. కాంగ్రెస్ లక్ష్యం దూరమే అనే మరో స్టోరీ కూడా మొదటి పేజీలో ఇచ్చింది. ఎన్ని స్థానాలకు సంబంధించిన వార్త. ఇక గ్రామాల్లోకి గుంటనక్కలు, ఏపీకి సంబంధించిన వార్త ఉన్నది. అమ్మఒడి సర్కారు బడి, జగనిచ్చిన నమ్మకం అనే స్టోరీ ఉన్నది. శభాష్ గుకేష్ క్యాండిడేట్ చెస్ టోర్నీ టైటిల్ గెలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్ అనే వార్త ఉన్నది. ఒక్క రుణమాపైనే ఒట్ట, మిగతా హామీలన్నీ గట్టున పెట్టినట్టేనని ఏలేటి మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.